అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? స్వార్థానికి శిక్ష. మాణిక్యపురి రాజ్యంలో మందరుడనే దళాధిపతి ఉండేవాడు. అతడు కాపలా విభాగానికి చెందిన భటులపై అధికారి. అతడి ఆధ్వర్యంలో కొంతమంది కాపలా భటులు వేగుల వాళ్ళు పనిచేస్తూ ఉండేవాళ్ళు. రాజ్యంలో దొంగతనాలు, అలజడులు, పొరుగు రాజ్యాల నుంచి దురాక్రమణలు జరగకుండా చూడవలసిన బాధ్యత అతడిది. మందరుడు చాలా స్వార్థపరుడు. తన కింది వారి పట్ల బొత్తిగా దయాదాక్షిణ్యాలు లేనివాడు. వాళ్ళు ఉద్యోగ బాధ్యతల్లో ఏమైనా విజయం సాధిస్తే అది తనదిగా చెప్పుకొని రాజు నుంచి మన్నన, బహుమతులు పొందుతూ ఉండేవాడు. కానీ తన పొరపాటు, అసమర్థత వల్ల ఏదైనా కీడు జరిగితే దాన్ని తన కింది వారిపై రుద్ది రాజుకు ఫిర్యాదు చేసేవాడు. ఒకసారి నగర తూర్పు ద్వారం వద్ద కాపలా ఉండే భటుడొకడు శత్రు గూఢచారిని పట్టుకొని దళాధిపతి అయిన మందరుడికి అప్పగించాడు. మందరుడు భటుణ్ణి మెచ్చుకొని పంపివేసి రాజు దగ్గరకు పోయి, మహారాజా, రాత్రి నేను తూర్పు ద్వారం వద్ద మారువేషంలో నగరం ప్రవేశిస్తున్న శత్రు గూఢచారిని పట్టుకున్నాను. మన కాపలా భటులు తమ విధి నిర్వహణలో అంతగా శ్రద్ధ కనబరుస్తున్నట్లు లేదు అన్నాడు. ఆ సంగతి తెలుస్తూనే ఉంది. దళాధిపతివైన నువ్వే స్వయంగా శత్రు గూఢచారులను పట్టుకోవలసిన పరిస్థితి ఏర్పడిందంటే ఇక ఆ కాపలా భటులు ఏం చేస్తున్నట్లు? ఆ సమయంలో అక్కడ కాపలా ఉన్న భటుణ్ణి 1 వారం రోజుల పాటు ఉద్యోగంలో నుంచి తొలగించి వేతనంలో కోతపెట్టి గట్టిగా హెచ్చరించు అన్నాడు రాజు. తరువాత ఆయన మందరుడి ఉద్యోగ నిర్వహణ పట్ల సంతృప్తి వెల్లడిస్తూ నిండు సభలో అతన్ని గొప్పగా సన్మానించాడు. శత్రుగూఢచారిని పట్టుకున్న భటుడు ఇది చూసి చాలా బాధపడ్డాడు. మంత్రి రుద్రనాగుడు న్యాయ విచారణలో పేరెన్నికగన్నవాడు. రాజోద్యోగులు కానీ ప్రజలు కానీ తమ కష్టసుఖాలు చెప్పుకునేందుకు సరాసరి ఆయన దగ్గరకు వెళ్ళే అవకాశం ఉండేది. కాపలా భటుడు ఆయన దగ్గరకు పోయి జరిగిన అన్యాయం గురించి వివరంగా చెప్పుకున్నాడు. మంత్రికి లోగడే మందరుడి స్వార్థబుద్ధిని గురించి కొన్ని వార్తలు అందాయి. కానీ తన దగ్గరకు వచ్చి అతడిపై ఫిర్యాదు చేసేవాళ్లు లేకపోవడంతో చేసేది లేక ఊరుకున్నాడు. ఆయన ఖైదులో ఉన్న శత్రుగూఢచారి వద్దకు తన నౌకరును పంపి నిజంగా జరిగిందేమిటో తెలుసుకున్నాడు. ఆయన భటుడితో, నువ్వేం విచారించకు, నీకు న్యాయం జరిగేలా చూస్తాను. ఇకపోతే వారం రోజుల తరువాత నువ్వు తిరిగి ఉద్యోగంలో చేరగానే చెయ్యవలసింది ఇది అంటూ భటుడికి ఒక పథకం వివరించి పంపేశాడు. వారం రోజులు గడిచాక భటుడు మరొక శత్రుగూఢచారిని పట్టుకొని దళాధిపతి మందరుడికి అప్పగించాడు. మందరుడు చాలా సంతోషించి భటుడికి వేతనంలో కలిగిన నష్టాన్ని తాను భరించగలనని చెప్పాడు. రాజు నిండు కొలువులో ఉండగా మందరుడు శత్రుదేశ గూఢచారిని ఆయన దగ్గరకు తీసుకుపోయి, మహారాజా, వారం తిరగకుండానే మరొక శత్రు గూఢచారి మారువేషంలో మన నగరం ప్రవేశించాలని ప్రయత్నించాడు. కాపలా భటులు తమ ఉద్యోగ విధుల్ని సక్రమంగా నిర్వర్తించటం లేదు. రాత్రి తూర్పు ద్వారం దగ్గర కాపలా భటులు ఏ పాటి జాగ్రత్తలో ఉన్నారో తెలుసుకునేందుకు వెళ్ళాను. వాళ్ళు ఈ శత్రుగూఢచారి నగర ద్వారం దాటి లోపలకు రావడం గమనించనేలేదు. ఆ కారణంగా నేనే ఇతన్ని పట్టి బంధించవలసి వచ్చింది అన్నాడు. ఆ సమయంలో రాజు దగ్గరే ఉన్న మంత్రి రుద్రనాగుడు గూఢచారితో, శత్రుదేశపు పౌరుడి వేషంలో ఉండి మా నగరంలోని రహస్యాలు తెలుసుకునేందుకు రావడం ఎంత తెలివి తక్కువతనమో నీకు అర్థమైనట్లు లేదు. అందుకే తేలిగ్గా దొరికావు అన్నాడు. గూఢచారి చిన్నగా నవ్వి, మహామంత్రులు క్షమించాలి, నేను శత్రుదేశపు వాణ్ణి కాదు, ఈ దేశపు వాణ్ణే. పొరుగు దేశపు వాడి వేషంలో పోయి గూఢచారి పనులు నిర్వర్తించుకొని తిరిగి వస్తున్నాను.
నేనెవరైంది తూర్పు ద్వారపు కాపలాభటులకు తెలుసు అన్నాడు. ఈ మాటలు వింటూనే రాజు మందరుడికేసి కోపంగా చూస్తూ ఇదంతా ఏమిటి అన్నాడు. మందరుడు భయంతో వణికిపోతూ తలవంచుకున్నాడు. మంత్రి రుద్రనాగుడు అతడితో, లోగడ శత్రుగూఢచారిని స్వయంగా పట్టుకున్నానంటూ అబద్ధాలు చెప్పి రాజుగారి నుంచి బహుమతులు తీసుకున్నావు. కానీ అతన్ని పట్టుకున్నది కాపలాభటుడు. నీ స్వార్థం కొద్దీ అతడి మీద లేనిపోని నేరారోపణలు చేశావు కూడా. నీ అవినీతిని బయటపెట్టేందుకే ఈ పథకం వెయ్యవలసి వచ్చింది అన్నాడు. మందరుడు వంచిన తల ఎత్తలేదు. రాజు అప్పటికప్పుడే అతన్ని పదవి నుంచి తొలగించి శత్రుగూఢచారిని పట్టుకున్న తూర్పు ద్వారం కాపలాభటుణ్ణి దళాధిపతిగా నియమించాడు. విన్నారు కదా, ఏదైనా మనంతట మనం తెలుసుకోవాలి, చెప్పుడు మాటలు వినకూడదు. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను.